ధన్యవాదములు సార్. సభాధ్యక్షుల అనుమతి మేరకు ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీమతి విజయలక్ష్మి గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఆహ్వానితులకు మా డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం పలుకుతున్నామండి. మాకు మొదటిసారి ఈ అవకాశం కల్పించిన సిపిడిసిఎల్, డిస్కమ్ అథారిటీస్ అందరికి కూడా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. Our safety is our main concern. We are insisting the electrical safety so that accidents cannot be occurred. The vision of the department is 100% safe and 0% accidents. To achieve this, we all have to together work so that AP shall be without electrical accidents. మనం చూస్తుంటే అండి, ఇండియా లెవెల్లో కూడా సంవత్సరానికి 14,000 వరకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మన ఏపీలో కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయండి. అవి తగ్గించాలంటే మనం ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇదొక ఉద్యమం లాగా మనం చేస్తే కానీ ఎలక్ట్రికల్ సేఫ్టీ దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోలేము. ఎందుకంటే నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎలక్ట్రికల్ సేఫ్టీ అనగానే అదేం కాదులు అంటారు. అది ఎంత యూస్ఫుల్లో అట్ ద సేమ్ టైం అంత డేంజరస్ కూడా అండి. కాబట్టి ఎలక్ట్రికల్ సేఫ్టీని మనం నెగ్లెక్ట్ చేయకుండా, బీయింగ్ ఏ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, బికాస్ హియర్ ఆల్ గెలాక్సీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆర్ గ్యాదర్డ్ హియర్. సో వాళ్ళందరికీ నా అడ్రస్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడైనా సర్వీసెస్ ఎల్టీ డిస్ట్రిబ్యూషన్లో కానీ హెచ్టీ సర్వీసెస్ రిలీజ్ చేసేప్పుడు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఎలక్ట్రికల్ సేఫ్టీ మెజర్స్ ఆర్ ఫాలోడ్ సో దట్ ద కన్జ్యూమర్స్ విల్ బీ సేఫ్ అన్నది మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎల్టీ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికండి, ప్రతి ఇంటిలో ఒక ఆర్సీసీబీ రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో ఉందా లేదా అని ఎన్ష్యూర్ చేసుకొనే కరెంట్ రిలీజ్ చేయాలండి. ఎందుకంటే ఇది చిన్న ఎక్విప్మెంటు, బట్ ఇట్ గివ్స్ ఏ సో మచ్ ఆఫ్ సేఫ్టీ ఫర్ అస్. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా చూసుకుంటుంది, ఎలక్ట్రికల్ లీకేజ్ కరెంట్స్ లేకుండా చూస్తుందండి. ఫాల్ట్ వైరింగ్ ఉన్నా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఎనీ లూజ్ కనెక్షన్ ఉన్నా కానీ, ఎక్కడ లీకేజ్ ఉన్నా కానీ ఇట్ విల్ టేక్ కేర్. షాక్ అన్నది తగలదు. ద మూమెంట్ వీ టచ్ ద ఎక్విప్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ లీకేజ్ కరెంట్స్, ఇట్ డెఫినెట్లీ ఆటోమేటికల్లీ డిస్కనెక్ట్స్ ద సప్లై. సో సచ్ అన్ ఎక్విప్మెంట్ అండి. ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు కూడా మ్యాండేటరీ చేశారు. మనం ఇన్సిస్ట్ చేద్దాం. హెచ్డి సైడ్ అంటే బ్రేకర్స్, సర్క్యూట్ బ్రేకర్స్ అవన్నీ ఉంటాయి, కానీ ఎల్టీ సైడ్ కూడా ఎంసీబీస్ అంటారు. ఎంసీబీస్ ఓన్లీ షార్ట్ సర్క్యూట్ ఉన్నప్పుడే, ఫాల్ట్ కరెంట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడే అవి ట్రిప్ చేస్తాయి. కాబట్టి విల్ ఇన్సిస్ట్ ఫర్ ఆర్సీసీబీ అండి. ఇంకా మోర్గా సేఫ్టీ నామ్స్, రైతులు, కమర్షియల్ చేసేవాళ్ళు, అవన్నీ మేము కూడా వాట్ ఆర్ ద సేఫ్టీ మెజర్స్ అని క్యాలెండర్ రూపంలో తీసుకొచ్చామండి. ఇనాగరేషన్ అయ్యాక అందరికి చూపిస్తామండి. సో ఆ విధంగా ఎలక్ట్రికల్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేద్దాం మన స్టేట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ అండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రజలందరికీ కూడా మరి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సేఫ్టీని చక్కగా వివరించారు.